ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాలం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. తర్వాత దేవుడైన యెహోవా తనను ఆదాము నుండి తీసుకొని తన పక్కటెముకలో స్త్రీనిగాను నిర్మించను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదాముని గాఢ నిద్రలోనికి ఆయన పంపించి ఆయన ఎముకను పక్కటెముకలో నుంచి తీయబడి స్త్రీని నరుని యొక్క మరి ఎముకలో నుంచి నారీగా చేయబడినట్లుగా రాయబడుతూ ఈరోజు ప్రత్యేకమైన దేవుని మాటలు మనం గమనించవచ్చు. ఆమెను ఆదాముని వద్దకు తీసుకొని వచ్చాడు. ఈ వాక్యములో దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా రాయబడింది. ఈ వాక్యములో మనము దేవుడు తన ప్రజల దగ్గరికి తీసుకొచ్చేది వారికి ఆశీర్వాదకరముగాను దీవెనకరంగా ఉండటానికే కానీ మరి ఇంకోటి కాదు. ఈ వాక్యములో దేవుడు తీసుకొని వచ్చినది అది శ్రేష్టమైనదే. కాకపోతే మనుష్యుడు దేవుడు తీసుకొని వచ్చినది కొన్ని పాడు చేసుకొని మైలము చేసుకొని కొన్ని పరిస్థితులు శాపకరముగా మారినట్లుగా మనిషి యొక్క ఆలోచన వలనే మారుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూట దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు తీసుకొని వచ్చాను. దేవుడు ఏం తీసుకొని వస్తారు? మనం ఆ సందర్భాన్ని బట్టి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరములు పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. చూడండి, పరసంబంధమైన తండ్రి యొద్ద నుండే శ్రేష్టమైనటువంటి ఈవులే కానీ మరి సంపూర్ణమైన ప్రతి వరములే కానీ దేవుని యొద్ద నుండే వచ్చును. దేవుని యొద్దనే తీసుకొని వచ్చు. దేవుడు తీసుకొచ్చేవన్నీ కూడా సంపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి. ఈరోజు దేవుని యొద్ద మనము తీసుకునేటువంటి అనుభవం గలవారముగా ఉండాలని దేవుడు నీ కొరకు తీసుకొని వచ్చారు. సంపూర్ణమైనవే తీసుకుని వచ్చారు. నీవు ఏది మాన్యత కలిగినవి, ఏది హేయమైనవి, ఏవి మరి అసహ్యమైనవి జ్ఞాపకం చేసుకొని దేవుడు తీసుకొచ్చిన పరిశుద్ధమైనది, పరిపూర్ణమైనది మనం అనుభవించటానికే దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన తీసుకొని వచ్చాను. కీర్తన గ్రంథంలో కూడా 104వ కీర్తనలో 21వ వచనంలో, సింహము పిల్లలు వేట కొరకు గర్జించినట్లు తమ ఆహారమును దేవుడి చేతిలో నుండి తీసుకొని జాలుచున్నవి. ఇప్పుడు దేవుడు ఏం తీసుకొని వస్తున్నారంటే ఆహారమునిచ్చేవాడు, సకల జీవులను పోషించువాడు ఆయన. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి విషయంలో దేవుడు తీసుకొని వచ్చినది ఆయన సంపూర్ణమైనవి, మరి పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్నవి. ఆయన ఆహారము తీసుకొని వచ్చేవాడు, సమృద్ధి కలిగినటువంటి ఆయన కృపలో ఆయన కార్యములు జరిగించేవాడు. చూడండి, ప్రవర్త అయినటువంటి సమయలు చెప్తారు. 1 సమయలు గ్రంథములో 12వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, ఇదిగో నేను ఏమైనా నీ యొద్ద నుండి తీసుకుంటున్నా అని వారిని అడుగుతున్నాడు. ఏది కూడా నేను మీ దగ్గర ఆశించలేదు. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు సమయలు ప్రవర్త. ఏనాడు మిమ్మల్ని ఏది అడగలేదు, ఏది మీ దగ్గర తీసుకోలేదు. ఎందుకనంటే నా దేవుడు నాకు శ్రేష్టమైనవే ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడి దేవుని స్వరము విని దేవుని దర్శనము కలిగిన సేవకుడు. ఈరోజు దేవుని సన్నిధిలో
దేవుడు తీసుకొని వచ్చేవి సంపూర్ణమైనవే తీసుకొస్తారు. రెండోది, దేవుడు తీసుకొచ్చేది కావలసిన ఆహారము ఆయన తీసుకొని వచ్చినట్లుగా రాయబడినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఆదికాండములో మనం చూస్తే 14వ అధ్యాయం 18వ వచనములో, మరియు షాలేము రాజు మెల్కీషెదెకు యొక్క రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడుగా ఉన్నాడని రాయబడింది. ఏం తీసుకొని వచ్చారంటే ద్రాక్ష రసమును రొట్టెను తీసుకొచ్చినట్లుగా రాయబడింది మెల్కీషెదెకు యొక్క యాజకత్వములో. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు తీసుకొని వచ్చేది సంపూర్ణమైనవి, పరిశుద్ధమైనవే తీసుకొని వచ్చారు ఆయన. అది ఏమై ఉన్నదంటే, మొదటిగా ఆహారమై ఉన్నది. రెండోదిగా మనం చూసినట్లయితే సంఘమునకు ఏమిస్తున్నారంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకొని వచ్చారు. మనందరి కోసము ఆయన శరీరమును, రక్తమును దారపోసి శ్రేష్టమైనటువంటి ఫలాలు, శ్రేష్టమైనటువంటి మంచి ఈవులు కలిగి ఉండాలని దేవుడు ఆయన మనకు అనుగ్రహించాడు. ఎప్పుడూ కూడా మీరు గమనించాలి, యేసుప్రభు వారు కూడా మరి లూకా సువార్తలో 11వ అధ్యాయములో 5వ వచనములో ఉపమానములో మాట్లాడుతూ, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఒకడుండగా అతడు అర్ధరాత్రి వేళ అతని స్నేహితుని యొద్దకు వచ్చి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులివ్వమని అడిగినట్లుగా రాయబడింది. ఎందుకంటే దూరము నుంచి నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, ఆకలి కొంటున్నాడని. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా తొందర పెట్టద్దని చెప్పారు. రెండవదిగా చిన్నపిల్లవాడు నిద్రపోతున్నాడు, తొందర పెట్టద్దని చెప్పాను. మనం చూసినప్పుడు మాటికి అడుగుతున్నప్పుడు మీరు గమనిస్తే అతనికి కావలసినది ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం పొందుకోవాలి దేవుడి దగ్గర అంటే అక్కడ ఒక మాట ఉంటుంది. మాటికి అతను అడిగినందున, తాను తగ్గించుకొని అడిగినందున ఆ స్నేహితుడికి కావలసినటువంటి రొట్టెలను, ఆహారాన్ని సమకూర్చి ఇచ్చినట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడి విషయంలో మనము మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన శ్రేష్టమైనవే మనకిస్తున్నాడు. ఆయన మంచివే ఇస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయాలను మనము ఆత్మీయతలో మనము భద్రముగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వాక్యములో రాయబడినటువంటి విషయములో మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ విషయములో ఆయన ఏమి తీసుకొని వస్తున్నారంటే పరసంబంధమైన ఆశీర్వాద ఫలాలు తీసుకొస్తున్నారు. అది మొదటిగా అది పొందుకోవాలంటే ముందు దేవుడు ఆహారం అనగా దేవుని వాక్యాన్ని నీకు అప్పగిస్తున్నారు. ఆ వాక్యమును బట్టి నువ్వు సరిచేయబడినట్లయితే నీకు కావలసినదంతా సమృద్ధిగా ఇవ్వటమే కాదు, నీవు అడిగే విషయములో నువ్వు పొందుకునేటువంటి ధన్యత ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా శ్రేష్టమైనవే, మంచివే ఆయన తీసుకొని వచ్చాడు. ఈరోజు లోకములో మనుషుల వైపు చూస్తే ఏవైనా మంచివైనవి ఉన్నాయానంటే ఏవీ లేవు. చెడ్డవైనవి, హేయమైనవి, పాపముతో కూడినవి, వ్యసనముతో కూడినవి. కాబట్టి దేవుడు ప్రతి మనిషి కొరకు ఆయన పరసంబంధమైన ప్రతి ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరములు తీసుకొని వస్తున్నారు. అది మనం పొందుకొనటానికి దేవుని వైపు మనము ఆకర్షితులమై దేవుని వాక్యమును ప్రకారముగా మనము సంఘములో పరిశుద్ధుల సహవాసములో దేవునితో నిబంధన గలవారమై ఉన్నట్లు దేవుడు వారందరికీ ఇచ్చువాడు, ఆయన ఫలభరితముగా మార్చువాడు. ఆయన కృప మీ అందరికీ తోడయుండి ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాద ఫలాలు ఈ ఉదయమే మీకును మీ కుటుంబానికి కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాలము మీ వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలను దీవించి శ్రేష్టమైనవే తీసుకొని వచ్చావు అయ్యా. ఆదాముకు అవన్నీ తీసుకొని వచ్చారు, కానీ ఆజ్ఞ అతిక్రమించి శాపము తెచ్చుకున్నారు వాళ్ళ ఆలోచన వలన.
జ్యోతిర్మయుడుకు తండ్రి వద్ద నుండి శ్రేష్టమైనవి తీసుకొని వచ్చారు, కానీ లోక సంబంధమైన బలహీనతల వైపు పడి శ్రేష్టమైనవి పొందుకోలేకపోతున్నారు. ఇదిగో మీ సన్నిధిలో ఒక్కసారి అడిగి తీసుకునటం కాదు, కానీ మీ సన్నిధిలో మిక్కిలి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, వారికి ఏది కొదవగా ఉందో, ఏది అవసరములో ఉందో అవసరమైనవన్నీ కూడా మీరు ఇచ్చే ఉన్నారు. వారి పొందుకొనటానికి వారిలో విశ్వాసమును, నిరీక్షణ కలుగు చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ